హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ భోంచేశారా? నేనైతే భోంచేసేసానండి. ఇంతకుముందే తిన్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అదిగోండి, తిరుమల కొండలు పూర్తిగా కప్పేసాయి చూడండి, కనపడట్లేదు. మబ్బులు పట్టేసిందండి. మళ్ళీ 2 రోజుల నుంచి అలాగుంటుంది. ఈ మధ్య అయితే బాగా కనిపించేవి కొండలు. ఇదిగోండి మన గార్డెన్ చూడండి. 7:30 అండి టైం, మార్నింగ్ 7:30 ఈ వ్లాగ్ తీసినప్పుడు. ఎండ చూడండి ఎంత తీవ్రంగా ఉందంటే, చిత్తూరు జిల్లాలో బాగా ఎండలండి. అసలు తట్టుకోలేకపోతున్నాం సెగలు. మీకంతా ఎటువైపు ఉన్నారో, మీకంతా ఏ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎలా ఉన్నాయో ఎండలు, ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కామెంట్లో తెలియచేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇదిగోండి, పుదీనా అయితే 2-3 తొట్టిల్లో పెట్టానండి. షార్ట్ పెట్టాను కదా, ఆ పుదీనా కొమ్మలు చూడండి ఎంత పొడవు వచ్చేసాయో. అప్పుడప్పుడు కట్ చేసేస్తూ ఉంటే గుబురుగా వస్తూ ఉంటుందండి. కానీ ఈ మధ్య నేను ఎండకి భయపడి పైకి రావట్లేదు. 5:30 అవుతున్నా ఎండ వస్తూనే ఉందండి. ఈవినింగు మార్నింగ్ చూస్తే 6:30కంతా ఎండ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇదైతే స్వామివారు మొన్న ఫెస్టివల్ వచ్చింది కదండి, ఉగాది ఫెస్టివల్కి ఉత్సవాలు చూడండి ఎలా ఉన్నాయో. స్వామివారు అలంకారం చూడండి. స్వామివారు శ్రీదేవి భూదేవి అలంకారంతో ఎంతగా భక్తులను అలరిస్తున్నారో చూడండి. ఉత్సవాలప్పుడు ప్రతి ఒక్కరూ వేషధారణలు వేసుకొని చాలా ఉత్సాహాన్ని, ఆనందాన్ని, భక్తి పారవస్యాన్ని కలిగిస్తారు భక్తులందరికీ కూడా. ఇక్కడ చూడండి, స్వామివారి వైభవమేనండి. చూసి తరించిపోవాల్సిందే కదా. తిరుమలలో వారి పూజలు, వ్రతాలు, నోములు చూడాలి అంటే తిరుమలలోనే చూడాలండి. అలంకారాలు కానివ్వండి, స్వామివారి అలంకారము, ప్రతి ఒక్క వాహనము చూసిన వాళ్ళు చూసినంత కన్నుల పండుగ అండి కదా. మీరందరూ కూడా తిరుమలకు వచ్చే ఉంటారు. అన్ని రకాల వాహనాలు, ఒక్కొక్క రకం వాహనము ఉగాదికి, అన్ని రకాల వాహనాలు, అన్ని దేవతల అలంకరణలతో ఇలా ఊరేగిస్తూ ఉన్నారండి. చూడండి ఎంత సుందరంగా ఉన్నారో కదా. స్వామివారు, అమ్మవార్లు వైభవం చూస్తుంటే ఇంక జీవితం ధన్యమైపోయింది అనిపిస్తూ ఉంటుంది కదండి అందరికీ కూడా. చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తులు కాని వారు ఎవరు ఉండరు కదండి. తిరుమల అనగానే కలియుగ వైకుంఠము అని పేరు వచ్చేసింది కదా. స్వామివారిని దర్శించి మనసు పులకరించిపోవాలి అందరికీ కూడా. ఇక్కడ చూడండి, సంత నుండి కూరగాయలు తెచ్చారండి. మొన్న సంత జరిగింది శనివారం రోజు. రేణిగుంటలో సంత అంటే ఫేమస్ అండి. చుట్టుపక్కల విలేజీలన్నిటి నుండి వచ్చి కూరగాయలు, ఎండు చేపలు బాగా ఫేమస్ అండి రేణిగుంటలో. తినేవాళ్ళైతే కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇక్కడైతే కూరగాయలు అన్నీ తెచ్చి పోసేసారండి. సర్దుకోవాలంటే నాకు ఓపిక ఉండట్లేదు. ఇదిగోండి ఎన్ని కూరగాయలు చూడండి. ఇంకా వాటిలో 2-3 తీసి అటు పెట్టేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను కవర్లో వేసి. ఇంక ఇవన్నీ సర్దుకోవాలండి. సపరేట్ చేసి అన్నీ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అన్నీ బాగా మనకు కావాల్సినవి ఈజీగా తీసుకోవచ్చు. ఇదిగో అలా కూర్చోలేకపోతున్నానండి, కింద కూర్చోలేకపోతున్నాను. కింద కూర్చోవాలి, మళ్ళీ వీళ్ళు ఏదన్నా పిలిచారంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళకి అందించేసి రావాలి. ఇదిగోండి వెజిటబుల్స్ అన్నీ సపరేట్ చేస్తున్నాను. బెండకాయలు, గోరు చిక్కుళ్ళు కాదు, పందిటి చిక్కుళ్ళు, కాకరకాయలు, క్యారెట్, చామదుంపలు, అదేంటి మొక్కజొన్న కండెలు, స్వీట్ కార్ను, అరటికాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉర్లగడ్డలు అంటే ఆలు దుంపలు, మరి ఎర్రగడ్డలు, క్యారెట్, ఇవన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ సపరేట్ చేయాలండి. ఫ్రిడ్జ్ ఫుల్ అయిపోయిందండి. ఇవన్నీ కవర్లో వేసి పెట్టి అన్నీ మనకు కావలసినవి ముందు రోజే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని కదా, చెప్తూ ఉండేదాన్ని కదా. ఇప్పుడైతే ఇంకా అస్సలు కుదరట్లేదండి. ఫుల్ అయిపోయాయి ఫ్రిడ్జ్లో. ఇంకా బాక్సులు పెట్టడానికి కూడా కుదరదేమో అనిపించి వదిలేశాను. ఇంకా అప్పటికప్పుడు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. సంత కానీ మీ చుట్టుపక్కల సంతలు జరుగుతుంటే మీరు కూడా ఇలాగే చేస్తారా?
వెజిటబుల్స్ అన్నీ తెచ్చి పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటారా, లేదంటే అప్పటికప్పుడు తీసుకొని వాడుకుంటారా? నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. కామెంట్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి తాజాగా ఉన్నాయండి కూరగాయలు. చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మనకు విలేజీల నుండి, అన్ని విలేజీల నుండి చుట్టుపక్కల విలేజీలు మార్కెట్లకు తీసుకొని వచ్చేస్తారండి. విలేజీలు కాదు సారీ, విలేజీ వాళ్ళు గోతాలు, పెద్ద పెద్ద గోతాలు ఉంటాయండి. ఒకసారి వెళ్ళి వీడియో తీసి పెడతాను ఆగండి, లైవే చేస్తాను అక్కడి నుంచి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద బ్యాగులు ఉంటాయండి, ఆ బ్యాగులు నిండా వేసుకొని వచ్చేస్తారు. బండ్ల మీద ఆటోల మీద వేసుకొచ్చి ముందు రోజు సాయంకాలం కొన్ని వచ్చేస్తాయి, మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ కొన్ని వచ్చేస్తాయండి. అవన్నీ తీసి స్టోర్ చేసి పెట్టుకొని ఉంటారు. ఉదయాన్నే తీసి పెడతారు. 6 నుంచే స్టార్ట్ అయిపోతుందండి సంత అనేది. ఇదిగోండి ఆ మరుసటి రోజు డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్లో సరుకులు చూడండి ఎన్ని తీసుకొచ్చామో. శనగ నూనె, వరుసగా ఇదే పనులు అయిపోయినాయండి. అదిగోండి కొత్తగా వచ్చాయంటండి అంట్లు కడిగే బ్రష్లు, మెత్తగా స్పాంజ్ లాగా ఉన్నాయి, కొత్త వెరైటీ. ఇదిగోండి ఇవి స్టిక్కర్లు, అంటే కొక్కీలు, చీలలు కొట్టడానికి మూలలు అంటారు కదా, అవి కొట్టడానికి వీలు లేకుండా ఉండే ప్రాంతాల్లో ఈ స్టిక్కర్లు అంటించేసామనుకోండి అవి ఈజీగా తగిలించుకోవచ్చు. నన్నార్ తీసుకొచ్చానండి. నచ్చితే ఒక